ఓం నమో వెంకటేశాయ. భగవద్ రామానుజ వైభవం చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. భగవద్ రామానుజాచార్యులు తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం అనే అంశం మీద చర్చాగోష్ఠి కార్యక్రమం జరుగుతున్నది. సుప్రసిద్ధులైనటువంటి నలుగురు పండితులు అమూల్యమైనటువంటి విశేషాంశాలని వివరిస్తున్నారు. ఈనాటి ఈ భాగంలో ముందుగా డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారు శుక్రవారం నాడు గోదా అమ్మవారికి విశేషమైనటువంటి ఊరేగింపు, దేవాలయం లోపలే కొలువై ఉండేటటువంటి పుండరీకవల్లి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, వారికి లోపల ఊరేగింపు ఏమిటో విశేషం, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి. అదేవిధంగా ఆళ్వార్ల ఉత్సవాలు కావచ్చు, అధ్యయనోత్సవాలు కావచ్చు, మరికొన్ని విశేష ఉత్సవాలు కావచ్చు, ఇటువంటి వివరణల్ని మాకు అందజేస్తారు స్వామి. చుడికొడుతనాచియార్ ఆండాళమ్మవారికి జరిగేటువంటి వారోత్సవం అంటే శుక్రవారం నాడు సాయంకాలం సర్వ అలంకార భూషితురాలై, అంటే భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహం అది కనుక ఆ విగ్రహానికి అంత సౌందర్యం. అటువంటి అమ్మవారిని తిరుమాడవీధిలో 4 మాడవీధుల్లో ఊరేగించడం ఆనవాయితీ. అలాగే లక్ష్మీ మండపంలో ఊంజల్ సేవను గావించి దాని తర్వాత అమ్మవారిని ఊరేగిస్తారు. అలా ఊరేగించిన తర్వాత ఇది ఎందుకంటే ఐశ్వర్యాభివృద్ధి కొరకు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగినది కనుక ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశ్యంతో తిరుమాడవీధిలో ఊరేగిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత పుండరీకి వల్లి అమ్మవారి సన్నిధానంలో ఉత్సవమూర్తులు సిద్ధంగా ఉంటారు. ఈవిడకి సంప్రదాయం ప్రకారం పడిదాండాద పత్తిని అని పేరు. అంటే బయటకి రాకూడదు, ఆ మెట్లు దాటి బయట రాకూడదు, లోపలే పట్టపురాణి ఆవిడ కనుక అమ్మవారు అలా ముందుకు వస్తారు. ఇటు గోదాదేవి, అటు పుండరీకవల్లి అమ్మవారు, ఇలా వీళ్ళ ఇద్దరూ కూడా గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం ఏదైతే ఉందో లోపల దానికి చెప్తూ ఉంటారు ఉల్ప్రాకారం అని అంటూ ఉంటారు. 3వ గోపురం దాటి అలా లోపలికి వెళ్ళి గోవిందరాజస్వామి, పార్థసారథి వీళ్ళ ఇద్దరిని కూడా అలా చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ గోదాదేవి తన యొక్క ఆలయానికి వెళ్ళిపోతే అమ్మవారు తమ యొక్క ఆలయానికి వచ్చి చేరుతారు. ఇద్దరికీ కూడా ఆస్థానం జరపబడుచున్నది. ఇది ఒక విశేషమైనటువంటి ఉత్సవం. అలాగే విశేషంగా ఎక్కడా లేనటువంటి తిరునక్షత్ర మహోత్సవాలు గోవిందరాజస్వామి దేవాలయంలోనే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆళ్వారాచార్య ఉత్సవం ఏం విశేషమంటే భగవంతుడు ఆశ్రితుడైనటువంటి తన యొక్క భక్తుడి యొక్క సన్నిధికి వెళ్ళడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషం. కొన్ని చోట్ల ఆళ్వారులు స్వామివారి సన్నిధికి వెళ్ళి మంగళాశాసనం చేసుకుని వస్తారు. కానీ ఈ దేవాలయంలో మాత్రము సాక్షాత్తు దేవదేవుడైనటువంటి గోవిందరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఆళ్వారుల యొక్క సన్నిధికి వచ్చి అచ్చట తిరుమంజన మహోత్సవాన్ని గావించుకొని సాయంకాలం ఆళ్వారులతో పాటు తిరుమాడవీధులలో ఊరేగి అలాగే దివ్య ప్రబంధ సేవాకాలం శాత్తుమరణి జరిపించుకొని ఆ ఆళ్వార్లకు తాను ధరించినటువంటి పుష్పమాలికను ఆ శేషవస్త్రాన్ని కూడా బహుకరించి ఆనందంగా వెళ్ళిపోతాడు స్వామి. అందులో విశేషించి భగవద్భాష్యకారుల ఉత్సవం 10 రోజుల పాటు జరుగుతుంది. గోవిందరాజస్వామి ఆ భాష్యకారుల సన్నిధికి రావడం ఆనవాయితీ. అలాగే తిరుమంగయాళ్వార్ల ఉత్సవం కూడా అద్భుతంగా జరుగుతుంది. తిరుమంగయాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవం, కార్తిగిన నమ్మాళ్వార్ల మహోత్సవం, ఇలా ఆళ్వార ఉత్సవాలు. అలాగే ఆచార్యులు అనేటువంటి సందర్భంలో మొట్టమొదటగా తిరుమల ప్రథమ పౌరుడిగా భావించేటువంటి తిరుమల నంబివారి సన్నిధికి గోవిందరాజస్వామి వేంచేపోతారు. అలాగే ఇక్కడ వేదాంత దేశికుల వారి సన్నిధికి కూడా గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై వేంచేసి ఆచార్యులను అనుగ్రహిస్తారు. అదే ప్రకారం శ్రీ మణవాళ మహాముని ఆలయానికి కూడా వచ్చి స్వామి ఆ ఆచార్యుని అనుగ్రహించి ఈ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇలా తిరునక్షత్ర మహోత్సవాలు ఒక ఎత్తైతే
అధ్యయనోత్సవ ఎంత అద్భుతమైనటువంటి ఆ మండపాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే చాలు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసినటువంటి కళ్యాణ మండపంలో స్వామి అలా కొలువు తీరి ఉంటారు. అది ఏకశిలా మండపం. మీరు ఒక్కసారి ఆ మండపాన్ని పరిశీలిస్తే అద్భుతమైనటువంటి చిత్ర విశేషాలతో ఆ మండపం అనేది శోభాయమానంగా ఉంటుంది. అక్కడ స్వామి అలా వేంచేసి ఉంటారు. గోవిందరాజ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువు తీరి ఉండగా పక్కన విశ్వక్సేనుల వారు అక్కడ వేంచేసి ఉండగా ఇటుపక్క ఆళ్వారుల ఆచార్యులు కూడా అలా కొలువు తీరి ఉండగా అద్భుతంగా దివ్య ప్రబంధ గోష్ఠి పెదజయంగార్ స్వామి ఆధ్వర్యంలో దాదాపు 24 రోజుల పాటు అద్భుతంగా జరుగుతుంది. తైమల్లల అమావాస్య నాడు ఇక్కడ అధ్యయనోత్సవాలు ప్రారంభించబడతాయి. కొండపైన ఆళ్వారుల ప్రతినిధిగా భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉంటారు. కానీ ఇక్కడ ఆళ్వారులు అందరూ కూడా వేంచేసి ఉండగా ఆ దివ్య ప్రబంధాన్ని ఎంతో ఆనందంతో గోవిందరాజ స్వామి ఆస్వాదిస్తూ అలాగే ఆ ఉత్సవం యొక్క చివరి ఆ తన్నీరముద ఉత్సవంలో ఈ ఆళ్వార్ తీర్థానికి వేంచేస్తారు. ఈ విధంగా ఆ సకల ఉపాలయాలతో ఆళ్వార్ల ఆచార్యుల సన్నిధాలతో ఈ గోవిందరాజస్వామి దేవాలయం విరాజిల్లుచున్నది. ఇటువంటి వైభవాన్ని మనం ఎక్కడా చూడలేము. తిరుచానూరుకు సమీపాన ఉన్నటువంటి ఆ మండపానికి వేంచేసేటటువంటి ఒక ఉత్సవం చిత్రా పౌర్ణమి నాడు పొన్నకాల్వ ఉత్సవం అని దానికి పేరు. అవునండి. ఇక్కడ విశేషం ఏమిటంటే అండి, పొన్నకాల ఉత్సవానికి వెళ్ళి స్వామివారు పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారి ఆలయం ముందు నుంచి వచ్చేటప్పుడు ఒక తలుపు మూసేస్తారండి. తలుపు మూసివేస్తారు. దానికి ఏమిటంటే ఆవిడ పట్టపురాణ ఎవరికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క దివ్య మహిషి కదా, ఇతనేమో మరిది కదా. అంటే ఆ మరిది యందు ఉన్నటువంటి గౌరవాన్ని సూచించడానికి అమ్మవారి యొక్క మహద్వార తలుపులున్నాయే, ఒక్క తలుపుని మూసివేయడం అనేది ఈనాటికి జరుగుతుంది. అవునండి, తలుపు దగ్గరకి ఇప్పటికి కూడా జరుగుతుంది. తలుపులు. అవునండి. చిత్రా పౌర్ణమి నాడు ఈ ఉత్సవం పొన్నకాల ఉత్సవం స్వామివారితో పాటు గోదాదేవి విశ్వక్సేనుల వారు వీళ్ళు కూడా ఊరేగుతారు. బ్రహ్మోత్సవంలో అశ్వవాహనం రోజు ఆ మహంత మఠం, గాంధీ రోడ్ మహంత మఠం దగ్గరకు వచ్చేసరికి ఆనాడు తిరుమంగయాళ్వార్లు ఏ విధంగా అయితే స్వామి దగ్గర సకల ఆభరణములు తీసేసుకున్నారో అదే విధంగా చక్కగా చిన్న తిరుమంగయాళ్వార్లని మరో పల్లకిలో కూర్చోబెట్టుకొని వేగంగా తీసుకుని వస్తే స్వామి ఆభరణాలు ఛత్రము అన్నింటినీ తీసేసుకుంటే మధ్యలో నిలబడి జిఆర్ స్వాముల వారు రామానుజుల ప్రతినిధులుగా ఇతరమైనటువంటి శిష్య బృందముతో నాన్ కండుగొండే నారాయణ ఆనాడు తిరుమంగయాళ్వార్లు కీర్తించారే, ఆ విధంగా కీర్తించడం, జ్ఞానోదయమై తిరుమంగయాళ్వార్లు అన్ని సమర్పించడం, ప్రతిగా స్వామి మర్యాదగా షఠారి సాయించడం, స్వామికి వేగంగా మరి 3 ప్రదక్షిణలు చేసి సన్నిధానానికి వెళ్ళిపోవడం ఈనాటికి అశ్వవాహనం రోజు. అవునండి, జరుగుతుంది. బ్రహ్మోత్సవంలో 8వ రోజు ఈ ఉత్సవాన్ని మనం తిలకించవచ్చు. ఆళ్వారుల యొక్క జీవిత గాథలని ప్రత్యక్షంగా కళ్ళెదుట కట్టినట్లు చూపెట్టేటటువంటి ఉత్సవాలుగా గోవిందరాజ స్వామి దేవాలయ ఉత్సవాల్ని మనం భావించుకోవచ్చు. చాలా సంతోషం, మంచి విషయాలను తెలియజేశారు. మరి విభీషణ శర్మ గారు, స్వామివారి దేవాలయంలో గోదా అమ్మవారిని ప్రతిష్ఠించారు రామానుజాచార్యులు అని చరిత్ర చెబుతున్నది. ఆ విశేషాంశాలను కొంచెం వివరిస్తారా? తిరుమల సమయాచారాల్లో స్పష్టంగా గోదాదేవిని ప్రతిష్టాపనం చేసినటువంటి వారు రామానుజులే అని చెప్పారు. వారు ఎన్నో ఉత్సవ విశేషాలని స్థానిక మర్యాదలతో వివరణం చేశారు. ఏ క్షేత్రంలో అయినా ఆ క్షేత్రవాసులకి అక్కడ దేవుడికి జరిగేటువంటి ఊరేగింపుల పట్ల, అక్కడ జరిగేటువంటి విశేషాల పట్ల చాలా ఆదరణ, అవగాహన ఉంటుంది. మనం అక్కడికి వెళితే అక్కడ దేవుడి యొక్క వైభవాన్ని చెబుతూ ఉంటే మనం పులకిత గాత్రం అవుతూ ఉంటాం. అలాగే తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో ఎన్నో ఉపదేవాలయాలు ఉన్నాయి. అంటే అన్నీ కూడా ఏకకాలంలో రామానుజుల కాలంలో వచ్చినటువంటివి అని కూడా చెప్పుకోలేం మనం, వివిధ కాలాల్లో వచ్చినటువంటివి. అయితే వాటి ఉత్సవాల అన్నింటితో ఒక సమాహార స్వరూపంగా ఒక అద్వితీయమైనటువంటి ఆర్ష భావనను ఈనాడు ఆలయం కలిగిస్తున్నది. గోదాదేవి పట్ల భగవద్ రామానుజుల వారికి ఉండేటువంటి ఆదరం మాత్రం అది అద్వితీయమైనటువంటిది. ఎందుకంటే వారి చరిత్రని అనుశీలనం చేసినప్పుడు చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. గోదాదేవి ఎక్కువగా ఆమె యొక్క పాశురాలను అనుసంధానం చేసేటువంటి విధానాన్ని ఆలయాల్లో ప్రవేశపెట్టింది రామానుజుల వారే.
కేవలం తిరుపతి క్షేత్రంలోనే కాదు, తిరుమల క్షేత్రంలో కూడా ఆయన శుక్రవార అభిషేకం ఏ విధంగా అయితే చారిత్రకంగా ఆవిడ పూర్వపు రాణి చేయించిందో, సామవయ్య అనేటువంటి పల్లవ దేశపు రాణి, అలాగే ఆయన కూడా చేయించి ఆ మంగమ్మను మెడతాళిగా వేయించారు. ద్విభుజమైనటువంటి ఆ లక్ష్మీదేవతగా ఇక్కడ కూడా తిరుపతి గోవిందరాజస్వామి సన్నిధానంలో కూడా ఆయన ప్రతిష్టాపనం చేశారు. కనుక అసలు ఆ అనేకమైనటువంటి ధనుర్మాస సమయాల్లో జరిగేటువంటి ప్రవచనాల్లో కూడా రామానుజస్వామికి ఆ గోదాదేవికి ఉండేటువంటి అనుబంధాన్ని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. సుందరబాహుస్తవం ఇత్యాదుల్లో కూడా ఆ అనుసంధానం చేసేటువంటి సమయంలో వారు చక్కగా ఆ అళగి పెరుమాళ్ళకి ఆ స్వామికి ఉండేటువంటి అనుబంధాన్ని చెప్తూ, గోదాదేవి తనకు రంగనాథ స్వామి వారితో వివాహం జరిగితే 100 కుండల ప్రసాదాన్ని, చక్కెరకేళి ప్రసాదాన్ని ఆవిడ నివేదనగా ఇస్తానని, 100 సుధాభాండాలను సమర్పిస్తానని చెప్పి అయితే హఠాత్తుగా ఆయనలో నిలీనం అయిపోయిన తర్వాత ఆవిడ కోరిక పూర్తిగా తీరలేదని, దాన్ని ఈయన పూర్తి చేశారు కనుక ఆవిడ అన్నా అని చెప్పి పిలిచిందని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈ తిరుప్పావై అనుసంధానం అనేటువంటి ధనుర్మాసంలో చేయించడం, అసలు చెప్పేటప్పుడు కూడా వారు స్వయంగా ఆచరించి ఎదుటివారికి చెప్పారు. ఒక చోట గురువైనటువంటి వారి ఇంటి ముందు ఆయన భిక్షకి వెళ్ళి పాసులు అనుసంధానం చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ తల్లే వచ్చి ఎదురుకుండా నిలబడినట్టు భావన చేసి ఆయన మూర్ఛిల్లారు. ఇలాంటి భావనా సంపదను కూడా మనకి ఆవిష్కరిస్తున్నారు. ఇలాంటి అమృతమయమైనటువంటి విషయాలు మనం గోదాదేవి చరిత్రలో మనం వింటున్నాము. రామానుజులకి గోదాదేవికి ఉండేటువంటి సంబంధం అద్వితీయమైనటువంటిది. అసలు గోదాదేవి వృత్తాంతాన్ని వినడం చేతనే వైష్ణవ భక్తి అనేటువంటిది మన దహరాకాశం అంతా నిండిపోతుంది. ఎందుకంటే ఆవిడ భూదేవి యొక్క అవతారం. భూమికి లక్షణం ఏమిటి? తత్ర గంధవతి పృథివీ అని చెప్పి. కాబట్టి అది సహజంగా ఉంటుంది. ఆవిడ తనకి తెలియకుండా భక్తి ఆవిడలో స్వతహాగా ఉన్నది. కానీ కస్తూరి మృగంకి ఎలా అయితే నాభిలో ఉండేటువంటి సౌగంధ్యం తెలియదో, అలా అమాయకంగా నీలో భక్తి ఉంది, నీలో భక్తి ఉంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళల్లో అందరిలో భక్తి ఉన్నట్టుగా ఆవిడ నిద్ర లేపటం, కృష్ణస్వామి యొక్క ఆ అనుసంధానానికి ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ పూజాదులకి ఆవిడ పురుగొల్పటం అనేటువంటిది మనం తిరుప్పావై పాశురాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. అలా సహజమైనటువంటి భక్తి కలిగినటువంటి గోదాదేవి యొక్క చరిత్రను ఎప్పుడూ స్మరణ చేయాలి. ఆవిడ యొక్క మూర్తులను దర్శించాలి. దేవాలయ కైంకర్యాల్లో బాగా పద్ధతులను ప్రవేశపెట్టినటువంటి వారు రామానుజులు. అనేక దేవాలయాలకు వెళ్ళేటువంటి సంప్రదాయం ఈరోజు మనం స్మరించేటువంటి సమయంలో రామానుజుల యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఈ మధ్య నేను తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవాల ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా కేరళ వెళ్ళాను. అక్కడ ఉండేటువంటి దివ్య దేశాలు రామానుజుల వారు ఎక్కడెక్కడ సంచరించారో అక్కడ తెలుసుకోవటానికి ఎంతో అవస్థపడవలసింది. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా వెళ్ళేటువంటి ప్రదేశాలుగా లేవు. ఇంత ఆధునికమైనటువంటి కాలంలో, ఆధునిక సౌకర్యాలు ఉండేటువంటి కాలంలో మనం వెళ్ళలేకపోతున్నాం. 120 ఏళ్ల సుదీర్ఘ జీవనం చేసినటువంటి మహానుభావుడు మరి అలాంటి చోట ఆళ్వారులు వెళ్ళారు, అక్కడ పరమాత్మను పరిపూర్ణమైనటువంటి ప్రేమతో గానం చేశారు అని చెప్పి తెలుసుకుని ఆ క్షేత్రాలకి అన్నింటికీ వెళ్ళి అక్కడ ఆలయాల్లో పూజాధికారులను సువ్యవస్థీకరించినటువంటి ఆయన యొక్క వైభవాన్ని మనం భావన చేయాలి. అన్ని చోట్ల కూడా గోదాదేవి గురించి చెప్తున్నారు. నేను వెళ్ళినటువంటి కొన్ని ప్రదేశాల్లో ఆళ్వారుల యొక్క క్షేత్రాల్లో రామానుజులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడే ఇదిగో ఈ సమయంలో గోదాదేవి పూజను ఆయన నిర్దేశించి వెళ్ళారు అని చెప్పి. అంటే ఆవిడ పట్ల ఉండేటువంటి అద్వితీయమైనటువంటి ఆ భక్తి, ఆ సాంద్రమైనటువంటి అవగాహన ఆయనకు ఉన్నది కాబట్టి దాన్ని మనందరిలో కూడా వచ్చేట్లుగా ఆయన చేశారు. కనుక రామానుజుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే గోదాదేవి గురించి 4 మంచి మాటలు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, నమ్మాళ్వార్లు 1000కి పైన పాసురాలని రచించారు, తిరుమంగయాళ్వార్లు ఆ విధంగా రచించారు, పెరియాళ్వార్లు 400 పైన పాసురాన్ని రచించారు. ఇవి అన్నింటినీ పక్కన పెట్టి భగవద్ రామానుజుల వారు వేదం అనైతుక్కం విత్తాగమన్న రీతిగా తిరుప్పావని నిత్యానుసంధానంగా పరిగణించి ప్రతి నిత్యం కూడా తిరుప్పావై అనుసంధానం ఉండాలని నియమించారు, కట్టడి చేశారు. అన్ని దివ్యదేశాలు, ముఖ్యంగా తిరుమల దివ్యదేశంలో అలాగే గోవిందరాజస్వామి దేవాలయంలో ప్రతి నిత్యం కూడా
తిరుప్పావి అనుసంధానం తెల్లవారి ఉంటుంది, కూడియిరంది కుళిరింది అని చెప్పిన రీతిగా ఇది కూడా భగవద్ రామానుజుల వారికి గోదాదేవి యందు ఉన్నటువంటి భక్తి అతిశయాన్ని తెలియజేస్తున్నది. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు. ఆచార్యుల వారు సింగరాచార్య స్వామి వారు తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ఆళ్వారాచార్యుల యొక్క సన్నిధి చాలా చక్కగా ప్రతిష్ఠితమై ఉన్నది. ప్రతి తిరునక్షత్ర మహోత్సవం అంత అద్భుతంగా ఆళ్వారాచార్యులకు జరపబడుతున్నది. ఆ ఆళ్వారాచార్యుల యొక్క సన్నిధి విశేషాంశాలని కొంచెం వివరిస్తారా స్వామి? వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై సహా అని విష్ణు పురాణం మనకి తెలియజేస్తూ ఉన్నది. పరమపదంలో ఉండే పరమాత్మ ఒంటరిగా ఉండడు, భక్తులతో భాగవతులతో కలిసి వేంచేసి ఉంటాడు అని మనకి ఋషివాక్యం. ఆళ్వార్ల యొక్క అనుసంధానం కూడా ఆ విధంగానే ఉన్నది. కాబట్టి వైష్ణవ ఆలయాలన్నిట్లోనూ కూడా ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క విగ్రహాల యొక్క స్థాపన జరగాలి. వాటి మూర్తులకు కూడా నిత్య పూజలు, అదే నిత్యారాధనలు, అదేవిధంగా ఆ మూర్తులకు తగినటువంటి ఉత్సవాదులు కూడా నిర్వర్తింపబడాలి అని మనకి ఆగమశాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ విధంగానే మనకి గోవిందరాజస్వామి ఆలయం మనం గమనించినట్టయితే గోవిందరాజస్వామి వారితో పాటుగా ఆ పరిసరాల్లో ఆ మొదటి ప్రాకారంలో, రెండవ ప్రాకారంలో, మూడవ ప్రాకారంలో ఇవన్నీ దాటి మనం ఒక్కొక్క ప్రాకారం దాటి మనం వెళ్ళి గమనించినప్పుడు ఎంతోమంది ఆచార్యుల యొక్క ఆళ్వారుల యొక్క అర్చామూర్తులను, వారికి సంబంధించినటువంటి మందిరాలను, సన్నిధులను అంటాం, మనం చూడవచ్చు. ఈ విధంగా ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క పూజ ఆరాధనను లేనటువంటి ఆలయాల్లో పెద్దలు వెళ్ళి తీర్థస్వీకారం చెయ్యరు. ఆ విధంగా లేకపోతే దానికి ప్రాకృత ఆలయం అని పేరు. ఈ మూర్తులు ఉన్నప్పుడే వీటికి దివ్యస్థలాలు అని పేరు. ఇది చాలా మరి ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ సంప్రదాయంలో ప్రసిద్ధమైనటువంటి విషయం. కాబట్టి ఇంతకుముందు మనకి విభీషణ శర్మ గారు కూడా తెలియజేశారు, రంగనాథన్ స్వామి వారు కూడా చెప్పారు. రామానుజుల వారు గోవిందరాజస్వామి వారికి దక్షిణ వైపున గోదామ్మవారి యొక్క విగ్రహమూర్తిని ప్రతిష్ఠ చేయడం జరిగింది అని, దానికి గోవిందరాజస్వామి వారి యొక్క సంపద ఉత్తరోత్తర అభివృద్ధి కావడం కోసం అనేటటువంటి దృష్టితో వారిని ప్రతిష్ఠ చేశారు అని మనకి వెంకటాచల ఇతిహాసమాల, తిరుమల ఒడుగు మొదలైనటువంటి గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిత్రం ఏమంటే ఈ గోదాదేవికి ఇటు భగవత్పత్నులలోనూ అన్వయం ఉన్నది, ఇటు ఆళ్వార్లలోనూ అన్వయం ఉన్నది. ఆళ్వార్ల మనం 12 మంది 10 మంది 12 మంది అని చెప్పుకున్నా అందులో నాలాయిర దివ్య ప్రబంధంగా మన ఆళ్వార్ల యొక్క సాహిత్యాన్ని మనం గమనించినప్పుడు గోదాదేవికి కూడా దాంట్లో అన్వయం ఉన్నది. అంటే రామానుజుల వారి కాలంలోనే ఈ ఆళ్వార్ల యొక్క విగ్రహ ప్రతిష్టాపన, ఆళ్వార్లలో ఒకరైనటువంటి గోదాదేవి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అని మనం భావించవలసి ఉన్నది. ఇప్పుడు మనం దర్శించేటటువంటి గోవిందరాజస్వామి గారి ఆలయ పరిపూర్ణమైనటువంటి రూపం రామానుజుల వారి కాలంలో జరగలేదు. అది కేవలం లోపల మనకు ధ్వజస్తంభం బలిపీఠం, ఆ గోదామ్మవారి యొక్క అర్చామూర్తి ఆ ప్రాంతం వరకు జరిగిందని మనం భావించవచ్చు. చరిత్రకారులు కూడా తర్వాత క్రమక్రమంగా దశలుగా ఆలయం కూడా విస్తరించింది అని చెబుతున్నారు. దానికి మనకి శిల్పశాస్త్రరీత్యా కూడా మండపాలని, దేవాలయాలని మనం పరిశీలించినప్పుడు అది మనకి ప్రత్యక్షంగా వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా మనం దర్శించవచ్చు. తిరుమల ఆలయం పరిస్థితి కూడా అంతే. ఈ ఆలయాలన్నీ కూడా చాలా కాలం మరి దేవస్థానం వారి యొక్క అధీనంలో ఉండేవి కావు.
మరి ప్రైవేటుగా ఉండేటువంటి కొంతమంది కొన్ని సంస్థలు పెద్దలు మరి ఆచార్య పురుషులు వీటినన్నింటినీ కూడా నిర్వహిస్తూ వచ్చారు. వీటికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వాటికి సంబంధించి ఆదాయ వ్యవహారాలు ఇవన్నీ మనకి వారి అధీనంలో ఉంటూ ఉత్సవాదులన్నీ కూడా వారి అధీనంలో జరపబడుతూ వచ్చాయి. అదేవిధంగా మనకి వేదాంత దేశికుల వారి ఆలయం కూడా ఆ విధంగానే వారి కళత్తూరు వారి అధీనంలో నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ విధంగా మనం దర్శించినట్టయితే ఎంతోమంది మూర్తుల యొక్క ఆళ్వార్ల యొక్క మరి ఈ ఆచార్యుల యొక్క సన్నిధులు మన తిరుమల నంబి సన్నిధి, పొయ్యయార్ పోదత్తాళ్వారి సన్నిధి, కులశేఖర ఆళ్వారి సన్నిధి, పెరియాళ్వారి సన్నిధి, నమ్మాళ్వారి సన్నిధి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక విశేషం ఎవరంటే నమ్మాళ్వారి సన్నిధి బయట ఒకటి ఉన్నది, అది దానికి చాలా చరిత్ర ఉన్నది. ఇక్కడ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల అక్కడే అభివృద్ధి చెందింది, పలుగా విస్తరించింది. అటువంటి ఆలయాలన్నింటినీ కూడా మనం దర్శించవచ్చు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఈ మూర్తులకు పెద్దలకందరికీ ఆళ్వార్లకందరికీ కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు ఏ లోటు లేకుండా జరిగేటటువంటి సన్నివేశాన్ని మనం ఈ గోవిందరాజస్వామి ఆలయంలోనే దర్శించవచ్చు. చాలా విశేషమైనటువంటి గమనించవలసినటువంటి విషయం. ఆళ్వారాచార్యుల యొక్క దివ్యమైనటువంటి స్మరణ చేసుకుంటూ ఆ సన్నిధానానికి మనం సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ప్రార్థించుకుందాం. ధన్యవాదాలు స్వామి. మరి వాసుదేవన్ గారు, గోదాదేవికి సంబంధమైనటువంటి కొన్ని ఉత్సవాలలో గోవిందరాజస్వామి ప్రత్యేకంగా వెంచేపు చేసుకొని వెళ్ళి కొంత విశేషమైనటువంటి ఆస్థానాధికారులు అన్నీ కూడా జరపబడుతుంది. అటువంటి గోదాదేవి సంబంధ ఉత్సవాలలో గోవిందరాజస్వామి ఊరేగేటటువంటి సన్నివేశాలని, ఆ ఉత్సవ విశేషాలని కొంచెం వివరిస్తారా స్వామి? గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారి తరువాత ఎక్కువ ఉత్సవాలు జరగడం అనేది గోదాదేవికి మాత్రమే. అమ్మవారికి నీరాటోత్సవం, తిరువాడి పూర్వం ఈ రెండు ప్రత్యేకంగా చాలా వైభవంగా జరిగే ఉత్సవం. అవతార ఉత్సవం అందరి ఆళ్వారాచార్య జరుగుతుంది. కానీ అమ్మవారికి ఈ తిరువాడిపురం ఆడిపురం అమ్మవారి జన్మదినం అవతరించిన రోజున అమ్మవారి స్వామివారితో కలిసి అలిపిరికి పోవడం. ఈ యొక్క ఉత్సవానికి ముఖ్య ఉద్దేశం అమ్మవారు తన నాథుడైనటువంటి గోవిందరాజస్వామితో కలిసి తండ్రి గారైనటువంటి పెరియాళ్వారి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు తీసుకురావడానికి కోసం ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మంగళాశాసనం చేసినట్టు అని కూడా పెద్ద చెబుతారు. అక్కడి నుంచి అమ్మవారి తిరిగి దేవుడితో కలిసి వచ్చి పెద్ద సాత్మలు జరగడం అనేది ఒక ఇది. అక్కడ తిరుమల నుంచి అమ్మవారికి విశేషమైన ప్రసాదం, స్వామివారి ప్రసాదం. స్వామివారికి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పెద్ద దేవుడు మూర్త పెరుమాళ్, అందువల్ల స్వామివారి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చిన ప్రసాదం అలిపిరి దగ్గర అమ్మవారికి మాత్రమే నివేదింపబడి గోవిందరాజస్వామి ప్రత్యేకంగా గోవిందరాజస్వామి గుడిలో తయారు చేసిన ప్రసాదాలు రావడం, అది ఆ స్వామికి నివేదన చేయడం, రెండు కలిపి భక్తులకు పంచడం అనేది ఒక విశేషం. ఇక్కడ ముఖ్యంగా స్వామివారి వెంకటేశ్వర స్వామి వారికి అప్పపడి రావడం అనేది చాలా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. అక్కడి నుంచి అప్పపడే కాదు, స్వామివారికి బహుమానంగా వస్త్రం, చందనం అన్నీ కూడా అమ్మవారి దేవుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గోదాదేవిని పంపించినట్టు ఒక ఐతిహ్యం. ఇంకొక ముఖ్య ఉద్దేశం తండ్రి గారి దేవుళ్ళు తీసుకోవడం, భర్తతో కలిసి తండ్రి గారి దేవుళ్ళు తీసుకోవడం. ఇది ఒక ఎత్తు అయితే అమ్మవారి నీరాటోత్సవాలని 7 రోజులు జరుగుతుంది. అది అనిర్వచనమైన ఒక అనుభూతిని కలిగించే ఉత్సవం. ప్రాతకాలంగా అమ్మవారు అక్కడ ధనుర్మాసం కైంకర్యమై వెంటనే ముసుగు ధరించి పల్లకిలో 4:30-5 గంటల ఆ ప్రాంతంలో ఆ చలిలో వెళ్తూ ఉంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న దర్శనమే దర్శనం. ఒక ఆధ్యాత్మిక చింతన భావన అందరిలోనూ ఆ ధనుర్మాసంలో పెంపొంచేటట్టు ఉంటుంది. దీంట్లో మళ్ళీ తర్వాత అమ్మవారు రామచంద్రగుంటకు వేయించేయడం, రామచంద్ర గట్టు మీద అమ్మవారికి ప్రత్యేకంగా ఎక్కడ గోవిందరాజస్వామి గుడిలో ఎక్కడ అమ్మవారికి వెచ్చని నీళ్ళలో అభిషేకం. 7 రోజులు జరిగే ఉత్సవంలో 7 రోజులు స్వామి అమ్మవారు రాములవారి గుడిలో లోపలికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, అక్కడ ఆస్థానం జరగడం, తిరిగి వచ్చి గోవిందరాజస్వామి ఆలయానికి చేరడం, ఇదన్నీ ఒక ప్రత్యేకత. దేవదేవుడి ఆయన బ్రహ్మోత్సవానికి ముందు విశ్వక్షణుడు ఎలా ఎగుతారో స్వామివారే తన దేవేరి ఉత్సవానికి అన్ని సక్రమంగా ఉన్నాయా అన్నట్టు
అదే రోజు ఇంతకుముందు కైంకర్య పనులు వాళ్ళు యొక్క కైంకర్యాన్ని మార్చుకోవడం అనే ఒక ప్రక్రియను కూడా అక్కడే ఏర్పాటు చేసి స్వామివారు రావడం, ముళ్ళు పొరుకుడుతుంటాడు, అంటే అన్నీ సవ్యంగా రాజపాట శుద్ధంగా ఉన్నాయా లేదా అని చూసి చేయడం. ఇదంతా ఒక విధమైన ఆ నీరాటు ఉత్సవం వైభవం. నీరాటు ఉత్సవం అయిన తర్వాత బోయితేరు మకర సంక్రమణ రోజు స్వామివారి ఊరేగింపు, దీంట్లో కనుమ రోజు గోదాపరిణయం, అద్భుతమైన గోదాపరిణయం. ఇదన్నీ కూడా ప్రత్యేకమైన ఉత్సవం. ఆండాళమ్మ వారికి గోవిందరాజస్వామి గుడిలో మరెక్కడా జరిగినటువంటి విధంగా జరగడం అనేది. కనుమ పండుగ రోజు స్వామి ఎవరికైనా కూడా తాంబూలాదులు ఇచ్చుకోవడం అనేటటువంటిది ఒక సంప్రదాయం. ఆ తాంబూలపు ఖర్చులంతా కూడా పుట్టింటి వారు భరించాలి అన్నటువంటిది కూడా ఒకటి ఉన్నది. గోదాదేవి అందుకోసమే ఆనాడు తన సన్నిధి నుంచి బయలుదేరి మరి అలిపిరి దగ్గర ఆ పెరియాళ్వార్ల యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా కుంకుమ, పసుపు, అద్దము, దువ్వెన ఇవన్నీ కూడా భోగి సంక్రాంతి ఇంట్లో జరుపుకొని ఈ కనుమకు మాత్రం పుట్టింటికి వెళ్ళడం అనేది సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే అమ్మవారు పెరియాళ్వారి సన్నిధి, దక్షిణమాడలోని పెరియాళ్వారి సన్నిధికి వెళ్ళడం, అక్కడ కనుమపుడి అక్కడ పెట్టిన తర్వాత పులిహోర. తిరుమలలో కూడా అండి కనుమ పండుగ రోజు శుద్ధాన్నంలో కుంకుమ కలిపి, ఎరుపు అన్నం, పసుపు అన్నం కలిపి ఆనందంలే విమానం పైకి ఇలా విసిరి సమర్పిస్తారు. అది కనుమ పండుగ రోజు మాత్రం విశేషంగా. వక్షస్థల లక్ష్మికి మాత్రం ఆ రోజు తిరుమంజనం, పోటు లక్ష్మికి మాత్రం ఆ రోజు తిరుమంజనం, ఒకళమాలిక అమ్మవారికి ఇలా చాలా ప్రత్యేకమైన. అందుకే చెప్పాను స్వామివారి తర్వాత ప్రత్యేకమైన ఉత్సవాదులు ఎవరికి అంటే ఆండాళమ్మవారికి, గోదాదేవికి, గోవిందరాజస్వామి గుడిలో. గోదాదేవి సంబంధమైన గోవింద ప్రత్యక్షంగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తారు అని చాలా చక్కగా తెలియజేశారు స్వామి. ధన్యవాదాలు. భగవద్ రామానుజాచార్యులు తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో చేసినటువంటి విశేషమైనటువంటి సేవా కైంకర్యాలు పెద్దలు తెలియజేశారు. వారందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. Thank you.